పారమోసాయి. తెల్ల బియ్యమో అది కుక్కలు కూడా తెలవు. బుద్ధి లేని మనం తింటున్నాం. మనం అందులో మనకు ఉపయోగపడేటువంటి అంశము లేశమైన కొంచెమైన అందులో లేదు. అది వద్దు. బియ్యము పైన పాలిష్ తక్కువ ఉండాలి. పాత బియ్యము ఒక పూట వాడుకోవాలి. ఒక పూట రాగులు కానీ జొన్నలు కానీ సజ్జలు కానీ కొర్రలు కానీ ఏదో ఒక పదార్థం 4 కలిపే సరే. అసలు 4 కలిపేయండి. ఒక కేజీ తీసుకోండి. ఒక రోజు మొత్తం నీళ్ళలో నానబెట్టండి. తీసేసి ఒక తడి బట్టలో మూట కట్టి గాలి గేలాడదీయండి. దానికి ఏమొస్తాయి? దానికి మొలకలు వస్తాయి. ఎండలో ఆరబోసేయండి. కొంచెం వేయించండి. బాండీలో పొడి చేసేయండి. ఎంత బలం ఇది! కమ్మగా ముద్దలాగా వేడివేడిగా వండుకొని మంచి ఆకుకూర కాయగూరలు వంటాముదముతోనే తాలింపు పెట్టాలి. వేరే నూనెలు పనికిరావు. నువ్వుల నూనె కానీ లేదా వంటాముదము కానీ కూరలు వండేటప్పుడు మనం తాలింపు వేస్తాను. తిరగమాత పోపు పెట్టేటప్పుడు వేరే నూనె వాడవద్దు. 100,000,000 రోగాలను ఈ 2 నూనెలు ధ్వంసము చేస్తాయి. వేరే నూనెలు వాడవద్దు. కమ్మగా వేడి ముద్దలో ఈ కూర నంచుకొని తిను. 40 రోజుల్లో శరీరం కూడా ఎంత మార్పు వస్తుందో గమనించను. షుగర్ లేదు. తర్వాత చేయిలో పెట్టండి. షుగర్ రాకుండా మార్గం చెప్తున్నాను. మంచి ముద్ర, బ్రహ్మాండమైన ముద్ర. మన అమ్మకు ఉండని, నాయనకు ఉండని, మన మేనత్తకి, మేనమావకి, మన కొంప మొత్తం షుగర్ ఫ్యాక్టరీ కానీ మనకి రాకుండా మార్గం. కానీ దయచేసి మీరు అందరికీ చెప్పాలి. మళ్ళీ చెప్పకపోతే మాత్రం షుగర్ వస్తుంది. చెప్పాలి. చెప్పండి. ఇప్పుడు నేను చెప్తున్నాను. నాకేమొచ్చింది? నష్టమేంటి నాకు? పవిత్రమైన గుళ్ళో కూర్చొని మంచి పాట చెప్పుకోవాలి కదా మనం. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి, ఇంటి పక్కల వాళ్ళకి, మీ స్నేహితులు, బంధువులు చెప్పండి. ఇట్లా పెట్టి ఉంగరం వేలు ఇది కిందకు పెట్టి, ఉంగరం వేలు కింద దాని మీద బొట్టన వేలు పెట్టండి. ఈజీ కూడా పెట్టమ్మా. నాకని మైక్ ఉంది. నాకు నీకు మైక్ లేదు కదా. మళ్ళీ ఒక పక్క వస్తుంది, ఒక పక్క రాదు. ఇట్లా పెట్టి ఇట్లా పని చెయ్యి. మోచేతి దగ్గర వంకర లేకుండా చాచి పెట్టుకోండి. చాచి పెట్టుకొని కిందకు చేతులు మోకాల మీద పెట్టుకోండి. ఇట్లా పెట్టుకొని నిటారుగా కూర్చోండి. నిటారుగా కూర్చొని నిండా గాలి పీల్చుకొని నేను చెప్పినట్టుగా ఒక అక్షరం, ఒకే ఒక్క అక్షరం ధ్వంసము ఉన్నవాళ్ళకు కూడా వారము 10 రోజులలో ఎంత షుగరు వంగి లొంగి గులామై సలాము చేస్తుందో మీరు గమనించండి. ఇట్లా పెట్టి కిందకు వంచి నిటారుగా కూర్చొని నిండా గాలి పీల్చుకొని రాసున్నా పెట్టం. ఇక్కడ బొడ్డు లోపలికి పోతుంది. రమ్ అనగానే ఇక్కడే షుగర్ గ్రంథి ఉంటుంది. అది పనిచేయకపోతే షుగర్ రోగం వస్తుంది మనకి. ఈ రమ్ అనేది దాన్ని ఎప్పుడూ పనిచేసేటట్లుగా, పనిచేయకుండా ఆగిపోతే తిరిగి మళ్ళా శక్తి పుట్టి అది పనిచేసే విధంగా కాపాడుతుంది. రమ్ ఇప్పుడు చెప్పాలి. మీరు నిటారు కూర్చోండి. నిన్న గాలి పీల్చుకోండి. చెప్పండి. ఎప్పుడే చెప్పండి. రమ్ అనేటువంటి మీరు గమనించండి. పొట్ట లోపల గమనించండి. మీరు రమ్ అట్లా ధ్వంసం అయిపోతుంది. ఇంత పడుగు పొట్ట కూడా తగ్గిపోతుంది దెబ్బతో కథం. ఈ రమ్ ఒకటి చేసి వీటి రమ్ చేస్తే ఇంత పడుగు పొట్ట ఉన్న వాళ్ళు కూడా నెలకు 5 కేజీలు తగ్గిపోతుంది.